బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా అనుకునే ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు ఒక ట్రఫ్ లైన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అపైర్ సర్క్యులేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోను, అటు తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా పడేటువంటి, రాబోయే 3 రోజులు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే ఓ మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అటు మనం చూసుకుంటే రాయలసీమలోని, తెలంగాణలో కూడా వర్షాలు పడడానికి, అంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉండదు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. మరోవైపు ఏంటంటే ఇది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పడే చోట్ల హెవీ రెయిన్స్ పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంటే కేవలం 1 గంటన్నర సమయంలోనే 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, కొన్నిసార్లు 5-6 సెంటీమీటర్లు పైవరకు కూడా వర్షాలు పడతాయి. కాబట్టి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో రిజర్వాయర్లు కావచ్చు, ఇటు నదులు కావచ్చు, ఇవన్నీ కూడా, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా నీటి కొండలా మారినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ హెవీ రెయిన్స్ వల్ల ఖచ్చితంగా దిగువన ఉన్న ప్రాంతాలకు ఇంట్లో క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గోదావరికి పెరుగుతుంది, అటు కృష్ణాకు కూడా ఇంట్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగువ ప్రాంతాలలో కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా పాడుబడిన ఇల్లు కానీ, ఇది కానీ, ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎక్కువగా పడడం, ఒకేసారి పడడంతో పాడుబడిన ఇల్లు కానీ, పురాతన ఇల్లు కానీ ఇలాంటివి ఉంటే మాత్రం సో వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతంలో కానీ, రిజర్వాయర్స్, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా వరకు కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా మోస్తానికి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అది తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, పశ్చిమ తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. రాయలసీమలో కూడా 1-2 చోట్ల ఆల్రెడీ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చాలా చోట్ల రెయిన్స్ పడితే అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగుల దిన్నె రహదారిలో పెదవంకకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయం నుంచి నాగుల దిన్నెకు వెళ్తున్న